పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని అంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలుతో ఉండడానికి ఇష్టపడిన దేవుడు ఈ రోజు మనలో కూడా ఉండడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. అమ్మ, పరిశుద్ధాత్ముడు ఉంటే పాపం చేయరు. ఎవరైనా పాపం చేస్తున్నాడంటే వాళ్ళలో పరిశుద్ధాత్ముడు లేడు అని అర్థం. అంతే, చిన్న సింపుల్ లాజిక్ అది. ఎప్పుడైనా నాలో ఆత్మ ఉన్నాడా అని ఎవరికి ఎలా తెలుస్తుంది అంటే, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అంటే నువ్వు పాపాన్ని అసహించుకుంటావు. నువ్వు పాపం జరుగుతుంటే పాపాన్ని చూడవు, నోటి వెంట బూతులు రావు. నీ జీవితంలో ఎక్కడైనా ఏది దేవునికి వ్యతిరేకమైన ఏది కూడా నీలో జరగదు. అంతే. ఆ వ్యక్తులు ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అందుకే చాలా మంది పరిశుద్ధాత్మను కోల్పోతారని రాశాడు గ్రంథంలో. పరిశుద్ధాత్ముడు దుఃఖపడితే నిన్ను విడిచి బయటికి వెళ్ళిపోతాడు. సౌల్ని విడిచిపెట్టాడా? గుర్తుందమ్మా? సౌల్ని ఆత్మ దురా